పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు. చెట్టుమీద వేలాడుతున్న శవాన్ని మెల్లగా దించి తన భుజంపై వేసుకున్నాడు. ఏ మాటా లేదు, ఏ భావావేశం లేదు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. చీకటి కూడా ఊపిరి ఆపుకుని వినిపిస్తున్నట్టు అనిపించింది. అప్పుడే శవంలో ఉన్న బేతాళుడు మెల్లగా నవ్వాడు. రాజా, నువ్వు తెలిసే ఈ శవాన్ని మోస్తున్నావు కదా, అలాగే ఒకనాడు సత్యవతి అనే రాజకుమార్తె కూడా తెలిసే ఒక రాక్షసుడితో జీవించింది. నీ ప్రయాణం సులభంగా సాగాలని ఆ కథ నీకు చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం దండకారణ్యంలో ఒక రాక్షసగణం ఉండేది. ఆ ప్రాంతానికి మనుషులు అడుగుపెట్టడమే భయపడేవారు. గ్రామాలపై దాడులు, మనుషులను ఎత్తుకుపోవడం అవి వారి సాధారణ జీవితం. ఆ రాక్షసులకు నాయకుడు లంబోదరుడు. అదే గణంలో వజ్రదంతుడు అనే యువరాక్షసుడు ఉండేవాడు. కాని అతని మనసు మెల్లగా మారసాగింది. మనుషులు మనకన్నా నీతిగా, న్యాయంగా జీవిస్తున్నారు అనే ఆలోచన అతనిలో బలపడింది. చివరకు అతడొక నిర్ణయం తీసుకున్నాడు. నేను మానవుడిగా జీవిస్తాను. రాక్షస మాయతో వజ్రదంతుడు అందమైన యువకుడిగా మారాడు. తన పేరు సుధీరుడు అని పెట్టుకుని వేదండపురం చేరాడు. ప్రసేన మహారాజును దర్శించి వినయంగా చెప్పాడు. మహారాజా, నేను దూరదేశం నుంచి వచ్చాను. ఎంత కష్టమైన పని అయినా చేస్తాను. నన్ను మీ సేవలో ఉంచండి. అతని వినయం, ప్రవర్తన చూసి రాజు మెచ్చిపోయాడు. రాజభవనంలో సేవకుడిగా నియమించాడు. అక్కడ సుధీరుడు మానవ నాగరికత నేర్చుకున్నాడు. తనలోని రాక్షసత్వాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకున్నాడు. ఉత్తరదేశపురాజు సుషేనుడు భారీ సేనతో దండెత్తాడు. ప్రసేనుడు రాజ్యం వదిలి పారిపోవాలని నిర్ణయించాడు. అప్పుడు ముందుకు వచ్చినవాడు సుధీరుడు. మహారాజా, ఈ శత్రువును నేను ఒక్క క్షణంలో పారదోలగాలను, అనుమతివ్వండి. రాత్రివేళ సుధీరుడు భయంకర రాక్షస రూపం ధరించాడు. భూమి కంపించేలా అడుగులు, దిక్కులు పిక్కటిల్లే గర్జనలు. శత్రుసైన్యం అతన్ని చూసి ప్రాణాలు విడిచేలా పారిపోయింది. వేదండపురం రక్షించబడింది. రాజకుమార్తె సత్యవతి తన తండ్రితో ధైర్యంగా చెప్పింది, నాకు సుధీరుడినే పెళ్లి చెయ్యాలి. రాజు ఒప్పుకున్నాడు. వైభవంగా వివాహం జరిగింది. వారికి పిల్లలు కూడా పుట్టారు. దండకారణ్య రాక్షసులు మళ్లీ గ్రామాలపై దాడులు మొదలుపెట్టారు. సుధీరుడికి విషయం అర్థమైంది. ఇది నా బాధ్యత. ఒక రాత్రి ఒక రాక్షసుణ్ణి అతడు ఎదుర్కొన్నాడు. వజ్రదంతా, మానవుల మధ్య ఎందుకు జీవిస్తున్నావ్ అని రాక్షసుడరిచాడు. గుణం ముఖ్యం, జన్మ కాదు అన్నాడు సుధీరుడు. బుద్ధితో, యుక్తితో అతడు రాక్షసుణ్ణి సంహరించాడు. ఈ విషయం తెలుసుకున్న లంబోదరుడు సన్యాసివేషంలో రాజధానికి వచ్చాడు. రాజా, నీ ఇంట్లోనే ఒక రాక్షసుడు ఉన్నాడు అని చెప్పాడు. సుధీరుణ్ణి పిలిపించగానే లంబోదరుడు అతని అసలు రూపం చూపించాడు. అందరూ భయపడ్డారు. కోపంతో సుధీరుడు లంబోదరుణ్ణి చంపేశాడు. మంత్రివర్గమన్నది, ఈ రాక్షసుణ్ణి పంపించండి. రాజు అన్నాడు, ఈ విషయంలో సత్యవతే తీర్పు చెబుతుంది. సత్యవతి స్పష్టంగా చెప్పింది, అతడు నా భర్త, నా పిల్లల తండ్రి. అతనిలో నాకు ఎప్పుడూ రాక్షసత్వం కనిపించలేదు. రాజు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. బేతాళుడు కథ ముగించే అన్నాడు, రాజా, సత్యవతి ఎందుకు భర్తను వదల్లేదు? రాజు ఎందుకు ఆమె నిర్ణయాన్ని బలపరిచాడు? ఈ సమాధానం తెలిసికూడా చెప్పకపోతే నీ తల ముక్కలై పడుతుంది. విక్రమార్కుడు ప్రశాంతంగా చెప్పాడు. కొందరు జన్మతః రాక్షసులు, కొందరు ప్రవర్తనచేత రాక్షసులు. సుధీరుడిలో రాక్షసత్వం లేదు. అతని గుణమే అతని నిజస్వరూపం. సత్యవతి ప్రేమగుణాన్ని చూసింది. రాజు కృతజ్ఞతను గుర్తించాడు. అందుకే ఆమె నిర్ణయమే ధర్మం. అంతే. విక్రమార్కుడి మౌనం భంగం కావడంతో బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.